దసరాబాద్ ఊరు. నువ్వైతే రావు ఇక హైదరాబాద్ కి. దసరాబాద్ ఊరికి వచ్చినాం ఈరోజు. మమ్మీ డాడీ నేను. 21 12th month 2024 సాటర్డే. దసరాబాద్ సుగుణ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది. పెద్దనాన్న చిన్న ఉన్నప్పుడు వచ్చిండే, దాని తర్వాత ఎప్పుడు వచ్చిన. బాత్రూమ్లు ఇవి. ఈయన్నే స్నానం చేస్తుండే చిన్న ఉన్నప్పుడు. ఖాళీ స్థలం మాదే ఉండే కానీ అమ్మేసిరు ఇది. రూము బెడ్రూమ్. నువ్వు ఎప్పుడు మేకప్ ఉంటావు, పొద్దున స్నానం చేసినా అంటు నేను ఫోటోలు ఇచ్చే కాదురా. ఎప్పుడు బడే బడే ఉంటది. నాకు టైం ఎక్కడ ఇష్టం ఉండి అక్కడ ఉండాలంటే మళ్ళీ భయపడి చేసినట్టే. అవును మంచిగా మేము పొద్దున్నే పోతాం కదా, రాసుకుంటది కదా. రేపు పొద్దున్న వెళ్తాం కదా. వస్తావు రేపు పొద్దున? కోతిలు ఓటు ఎల్లగోటు అడు. అది వస్తుంది. దీంతోనే పొద్దు పోతుంది కదా. ఏడుంటది పొద్దున ఒకటి వస్తుందా? రాదు. పొద్దున బాగుంటుంది. అవును భయం వేస్తుందమ్మా. బట్ట తెచ్చినా ఉంటాయా? ఇంట్లోకి వస్తాయి. తెరుంటే వస్తాయి. ఇప్పటికి వెయ్యాల. ఎట్లయినా పోదాం. దసరాబాద్ ఇదే స్కూలా? నువ్వు కూడా అదే స్కూలా? మా తండ్రి కట్టింది. ఇదే సంగం ఈ తాత కట్టింది. ఇది ఇదే అన్న. నేను రూమ్ మీకు ఇంతకు ముందు ఇదే రూమ్ లా ఆడుకోండేది. ఈ రూమ్ లో టీవీ ఉంటుండే అప్పుడు. నేను ఇలా ఆడుకున్నా. నేను అసలైన రూమ్ ఈ తాతలు మామూలు వాళ్ళందరూ బంగ్లా ఉంటుంది. దావకన ఇది మన ఇల్లు. మళ్ళా ఇది మళ్ళీ మన ఇల్లు. ఇది కూడా మన ఇల్లు. మన ఇల్లు. చిన్నమ్మ కొడుకు మా పెద్ద ఆయన సుగుణ పెద్దమ్మ. మా పెద్దమ్మ
అడగాలి అడగాలి దాని చూస్తున్నా. నేను 20 ఏళ్ళ కింద వచ్చిన చూస్తున్నా. ఇవన్నీ సంపత్ బాపు లాటరీ మేము అమ్మిందే అది మా పోషమాల అన్ని ఇవంతా మీ అయ్యారు కుటుంబం మొత్తం ఓడిగల బంగ్లా కడిగి అంతా అన్ని. కానీ ఒకటి ఉంది సీన్ బాబు పాపింది అంతేనా? ఇది బావి చిన్న ఉన్నప్పుడు దవ్వుతుంది. ఇలా దవ్వుకొని ఆడుకుంటుండే, ఇలా స్నానం చేస్తుండే. పెద్దనైనా మాట్లాడుతుండు. ఇగో డాడీ ఇంటే ఉన్నాం చూడు. ఇది పాతది, ఇది జాగా, ఇది అదే జాగా చూపిస్తుంది. ఏడున్నాయి కుక్క ఏమన్నదా? ఆవు ఆవా ఇది చిన్నది ఆవా బర్రెనా? పొద్దున దొరుకుతాయేమో హైదరాబాద్. పోదాం గిన్నెకి షార్ట్ కట్ పోదా నాని, షార్ట్ కట్ ఇట్లాగే వెళ్ళిపోదాం. ఏమున్నాయి గిదే ఇంట్లో అప్పుడు మనం ఇదంతా కూర్చుంటుండే కానీ చిన్న ఉన్నప్పుడు. ఈడ టీవీ ఉండే, ఇలా ఇలా ఆడుకుంటుండే, నేను డాన్స్ చేస్తుండే. కొడుకు మా మరదలు కొడుకు కొడుకే అవుతుంది. కొడుకు అయినట్టే పెద్ద నాయన అవుతాడు కదా కొడుకు అని. కుక్క పిల్లలు దసరాబాద్లో పెద్దనాయన అవంతిక కుక్క పిల్లలు. చెప్పులు ఇప్పివు. పెద్ద నాన్న గుడికి పోతుండు. ఇది ఇల్లు పెద్ద అత్తమ్మది. ఇది పోషమ్మ గుడి. పోషమ్మ గుడి ఎదురుగా ఇల్లు అంట. పెద్దనాన్న ఓపెన్ చేసి చూపిస్తుండు గేట్. ఇది ఏముందా? వాతావరణం బాగుంది ఇక్కడ గుడి ఎదురుగా. ఇదంతా గుట్టలు, ఇది ఇల్లు, తులసి చెట్టు. అవంతిక ఏమో ఆడుతుంది పెద్దనాయన. సునికి తులసి చెట్టు. అవంతిక పెద్దనాయన తులసి చెట్టు. కూసోనికి, ఇది కూసోనికా? ఇది అది ఎందుకు దేవుంది కొంచెం ప్రసాదం
తెలంగాణ అంటేనే అట్లా మాట్లాడతారు. నువ్వు చేసేది అంతే దానికి పని పడ్డాయి సంవత్సరం పెద్ద నీకు తెలియదు తెలిసేది మంచిగా లేదని ఇప్పుడు చెప్పేది కదా అంతే కదా. పెద్దమ్మ దసరా బాద్ ఇవాళ శనివారం 21 డేటు 12th month 2024 పూరీలు చేస్తుంది. దసరాబాద్కి వచ్చినాం మా డాడీ నేను మా మమ్మీ వచ్చినాం. మళ్ళీ ఎప్పుడు వస్తుంది 20 years కింద వచ్చిండే ఇప్పుడు వచ్చినాం మళ్ళీ. పెద్దమ్మ పూరీలు రాక్షసులు ఎక్కుంది నన్ను చూసుడు నేను ఎంత గలీజుకున్నారు అబ్బా రోజు గలీజ్ ముఖం పెట్టుకొని ఎప్పుడో ఒకనాడు ఇచ్చేస్తారు. చిన్న కనబడతలే చిన్న ఏంది రాస్తా ఏం చేసి మునుగుతున్నంత పెంటని చెప్తున్నావు. చపాతీ ఎట్లుంటా తింటా కూర ఉంటే కూర లేకుంటే లేదు. మన ఇల్లు అంటే వేరే నీట్గా మన ఇల్లు చూపి ఫోటో సరిపోయి మస్తు తీసుకోమన్నారు అది కూడా తీసుకోరా మరి ఎందుకు పోయినా తాగేది లేకుండే ఏదో అందరితో స్వీట్ ఎక్కువ అవుతుందా? గ్యాస్ ఉంటుంది అందులో గ్యాస్ తోటి పోవాలి. దసూరాబాద్ హనుమాన్ టెంపుల్ అక్కడ ఉంది. వాకింగ్కి వచ్చినాం 9 అవుతుంది. దసరాబాద్ నేను చిన్న ఉన్నప్పుడు వచ్చిన 20 years కింద. మళ్ళీ ఇప్పుడు వచ్చిన మా డాడీ పెద్ద నాన్న వాకింగ్ కూతురు నేను కూడా వచ్చిన. అవంతిక అబ్బాయిక కూతురు వచ్చింది. గుడి కాడ నైట్ శనివారం పెద్ద ఆంజనేయ స్వామి గుడి దసరాబాద్. మా డాడీ రాత్రిపూట మొత్తం చీకటి ఉంది. మంచిగా ఉంది ఇక్కడ వాతావరణం. సిటీలో వేస్ట్ సిటీ. అవంతిక రాత్రి డైలీ తిరుగుతా అన్నం తిన్నాక అన్న ఇంతకుముందు వర్క్ చేసుడు అది చేసుడు ఇది చేసుడు అక్కడ కట్టుకు రావాలి పోతలేదు తమ్ముడు కొట్టింది మా తమ్ముడు వచ్చిండు కొడితే ఇటు ఉరికింది ఈ దగ్గర పోతే అటు ఉరికింది అనుకోక చీపుడు ఉంటే పోతుంది కదా పట్టదని అందామా
సూరప్ అయిపోయింది. సూరప్ వస్తే అందుకు అది తీసుకుంటామని ఇగో మళ్ళీ డే వస్తుంది. ఇది కాదు ఇంకో పెద్ద మౌలూరు దసరా